హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రీవియస్గా సోషల్లో మనల్ని అడిగినటువంటి క్వశ్చన్స్ ఒకసారి అయితే చూద్దామండి. సో ఈ ప్రీవియస్ పేపర్స్ చూడడం వల్ల ఏంటంటే మనకు క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నారో లేదు మనకు ఎక్కడి నుంచి ఇస్తున్నారో అనేసి మనకు తెలుస్తుందండి. సో చాలా వరకు కూడా ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో ఒకసారి ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి. సో ఎక్కడ అడుగుతున్నారు క్వశ్చన్స్ మనల్ని అనేది మీకైతే అర్థమవుతుంది. సో సోషల్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. గ్రంథాన్ని రాశారు అనేసి ఇచ్చారండి. సో ఆల్బెర్యూన్ వచ్చేసి ఎవరిని సంప్రదించారు అంటే సంస్కృత పండితులండి. సంస్కృత పండితులని సంప్రదించి ఈ కితాబ్ ఆల్ హింద్ అనేటటువంటి గ్రంథాన్ని అయితే రచించడం జరిగింది. ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, బెలూమ్ గుహలు ఎక్కడున్నాయి అనేసి అడిగారండి. బెలూమ్ గుహలు వచ్చేసి మనకి ఎక్కడున్నాయండి? కర్నూలు జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు సమాచార హక్కు చట్టం రూపొందించబడిన సంవత్సరం అడిగారు. సో మాక్ టెస్ట్లో వచ్చేసి మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్నిసార్లు మనకు క్వశ్చన్స్ అనేటి నెంబర్స్ జంబుల్ అయితే అవుతూ ఉంటాయండి. సో మీకు చాలామంది ఏంటంటే నేను ఫస్ట్ క్వశ్చన్ ఇది చూశాను, మీ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వేరుందని చెప్తారు. సో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. క్వశ్చన్స్ వచ్చేసి మీకు జంబుల్డ్గా ఉంటాయి. మీరు ఎన్నిసార్లు మీరు ఆ సైట్ని ఓపెన్ చేసి మీరు ఆ పేపర్ని చూస్తారో అన్నిసార్లు జంబుల్గానే వస్తాయండి క్వశ్చన్. మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసింది రెండోసారి అది ఎక్కడో ఉంటుంది క్వశ్చన్ ఇచ్చినటువంటి 50 క్వశ్చన్స్లలో. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా నేను దీంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్స్ అనేది జంబుల్గా ఉంటాయి. ఫస్ట్ ఒకసారి అయితే అర్థం చేసుకోండి. అన్ని క్వశ్చన్స్ నేను చెప్తాను, ఒకసారి అన్నీ వినండి. తర్వాత మీరు మార్క్ టెస్ట్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి, అన్ని బిట్స్ కూడా కవర్ అయితే అవుతాయి. చాలామంది ఇది ఒక డౌట్ ఉందండి, ఈ క్వశ్చన్స్ మాకు రాలేదు అంటారు. సో ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ చూడండి, తర్వాత మార్క్ టెస్ట్లో ఒకసారి ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో ఇక్కడ సమాచార హక్కు చట్టం ఇచ్చారు. సమాచార హక్కు చట్టం రూపొందించబడిన సంవత్సరం వచ్చేసి మనకు 2005 అండి. సమాచార హక్కు చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 2005. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 10 లక్షల నుండి 1 కోటి జనాభా కలిగిన నగరాన్ని ఇలా పిలుస్తారు అనేసి ఇచ్చారండి. కోటి జనాభా కలిగి ఉంటే 10 లక్షల నుంచి కోటి జనాభా కలిగి ఉంటే మనం ఏమంటారండి? మెట్రోపాలిటన్ నగరం అంటాము. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, ప్రజాస్వామ్య ముఖ్య లక్షణం కానిది ఏది అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు స్వేచ్ఛాపూరిత నిష్పక్షపాత ఎన్నికలు అనేసి ఇచ్చారు. సో ఇది ప్రజాస్వామ్య లక్షణం. నెక్స్ట్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇచ్చారు, అది కూడా ఉంటుంది. నెక్స్ట్ రాజకీయ పార్టీ వ్యవస్థ లేకుండుట. నెక్స్ట్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే స్వేచ్ఛ అనేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మనకు ప్రజాస్వామ్య ముఖ్య లక్షణం కానిది వచ్చేసి రాజకీయ పార్టీ వ్యవస్థ లేకుండా ఉండటమే ఇక్కడ లక్షణం. సో ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భూమిపై గల ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. సో దీనికి గల కారణం అడుగుతున్నారండి. సో ఎందుకండి సముద్ర మట్టం మీదనే మనం ఎందుకు కొలుస్తాం ఎత్తులను అంటే సముద్రాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉండటం వల్ల అండి. సముద్రాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉండటం వల్ల భూమిపై గల ఎత్తును మనం సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తాం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ఉత్కల తీరం ఈ రాష్ట్రానికి చెందినది అనేసి ఇచ్చారండి. ఉత్కల తీరం వచ్చేసి మనకు ఏ రాష్ట్రానికి చెందిందండి? ఒడిస్సా రాష్ట్రానికి చెందింది. ఆప్షన్ 4 ఉత్కల తీరం ఏ రాష్ట్రానికి చెందింది? ఒడిస్సా. నెక్స్ట్ 8th క్వశ్చన్. సో నా దాంట్లో 8th క్వశ్చన్ అండి నేను ఓపెన్ చేసినప్పుడు. సో క్వశ్చన్ ఏంటంటే సహజ వనరులు లేకున్నా అభివృద్ధి చెందిన దేశం, ద కంట్రీ దట్ డెవలప్డ్ వితౌట్ న్యాచురల్ రిసోర్సెస్ ఏది అంటే జపాన్ అండి. ఆప్షన్ 1 సహజ వనరులు లేకున్నా కూడా అభివృద్ధి చెందిన దేశం జపాన్. నెక్స్ట్ క్వశ్చను,
మొహంజోదారోలోని గొప్ప స్నానవాటికను వీరు ఉపయోగించేవారు అనేసి ఇచ్చారండి. ద గ్రేట్ బాత్ ఇన్ మొహంజోదారో వాజ్ యూజ్డ్ బై. సో ఈ మొహంజోదారో గొప్ప స్నానవాటికలను ఎవరు ఉపయోగించారంటే ప్రజలందరూ కూడా ఉపయోగించేవారండి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు అన్నీ ఇన్ని జాబితాలుగా విభజించబడ్డాయి అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా ఎన్ని జాబితాలుగా విభజించబడ్డాయి అంటే 3 జాబితాలుగా విభజించబడ్డాయండి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. సో మొత్తం కూడా 3 జాబితాలుగా అయితే మనకు అధికారాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, పత్తిని మొదటగా పండించిన వారు. కాటన్ వాజ్ ఫస్ట్ కల్టివేటెడ్ బై అనేసి ఇచ్చారండి. సో పత్తిని మొట్టమొదటిసారిగా పండించింది ఎవరు అంటే సింధు ప్రజలు. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చను, ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్ పెయిర్ అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు కర్కటక రేఖ వచ్చేసి 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశము, ఇది కరెక్టేనండి. ఆర్కటిక్ వలయం వచ్చేసి 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అండి, దక్షిణ అక్షాంశం కాదు. ఇది కూడా మనకు ఉత్తర అక్షాంశం కిందనే వస్తుంది. సో సరికాని జత ఇదేనండి. ఆప్షన్ 2 కరెక్ట్. దీంట్లో అంతర్జాతీయ దినరేఖ అని దేన్ని పిలుస్తాం మనము? 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా చెప్తాము. నెక్స్ట్ అంటార్కటిక్ వలయం వచ్చేసి 66.5 డిగ్రీల దక్షిణ రేఖాంశము. సో ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము అని ఇవ్వాలి. సో ఇక్కడ మనకు దక్షిణ అనేసి ఇచ్చారు కాబట్టి ఇది తప్పుగా రాయబడినది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగిన సంవత్సరం. సో ఎప్పుడు జరిగాయండి? మొట్టమొదటిసారిగా 1951వ సంవత్సరంలో మనకు మొట్టమొదటిసారిగా ఎన్నికలు అయితే జరగడం జరిగిందండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అడవుల పంపిణీ గురించి తెలిపే పటాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో అడవుల పంపిణీ గురించి తెలిపే పటాలు వచ్చేసి విషయ నిర్దేశిత పటాలండి, థిమాటిక్ మ్యాప్స్ వచ్చేసి మనకు ఫారెస్ట్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి మనకైతే చూపిస్తాయండి మ్యాప్స్లో. సో కాబట్టి విషయ నిర్దేశిత పటాలు ఏం చూపిస్తాయి? అడవుల పంపిణీ గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ క్వశ్చను, సున్నపు రాయి, అల్యూమినియము మరియు జిప్సము వంటి ముడి పదార్థాలను ఉపయోగించుకునే పరిశ్రమ ఏది అనేసి ఇచ్చారండి. రా మెటీరియల్స్ లైక్ లైమ్ స్టోన్, అల్యూమినియం, గిప్సమ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ అనేసి ఇచ్చారు. సో ఇది ఎక్కువగా మనము దేంట్లో వాడతామండి? సిమెంట్ ఫ్యాక్టరీలలో యూజ్ చేస్తామండి. సిమెంట్ ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీలలో ఎక్కువగా ఉపయోగించుకునే ముడి పదార్థాలు ఏవండి? సున్నపు రాయి, అల్యూమినియం, జిప్సమ్, ఇలాంటివన్నీ కూడా మనము సిమెంట్ ఫ్యాక్టరీలలో యూజ్ చేస్తామండి. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ప్రావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారండి. ప్రావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో ఈ పుస్తకాన్ని రాసింది ఎవరండి? దాదాబాయ్ నవరోజ్ అండి. దాదాబాయ్ నవరోజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, 17th క్వశ్చను, గోమటేశ్వర ఆలయం ఈ రాష్ట్రంలో ఉంది. గోమటేశ్వర ఆలయం ఎక్కడుందండి? కర్ణాటకలో ఉంది. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ది నైజీరియా దీని వలస రాజ్యము అనేసి ఇచ్చారు. నైజీరియా వాజ్ ఏ కాలనీ ఆఫ్ అనేసి ఇచ్చారండి. నైజీరియా కాలనీ ఆఫ్ ఇంగ్లాండ్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నైజీరియా వచ్చేసి దేని వలస రాజ్యము? ఇంగ్లాండ్కి వలస రాజ్యం అండి. నెక్స్ట్ క్వశ్చను, తీర్థాంకరులు దీనికి సంబంధించిన వారు. సో తీర్థాంకరులని మనము ఏ మతానికి సంబంధించి మాట్లాడతామండి? జైన మతం అండి, జైనిజము. తీర్థాంకరాస్ ఆర్ రిలేటెడ్ టు జైనిజం అండి. తీర్థాంకరులు మనకి 22, 23 తీర్థాంకరులు అనేసి చెప్తూ ఉంటారు కదా. సో వీళ్ళు వచ్చేసి మనకు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? జైన మతానికి సంబంధించిన వాళ్ళు. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను,
చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే ఆర్టికల్ ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ ఆర్టికల్ అండి? 14వ ఆర్టికల్. 14వ ఆర్టికల్ మనకేం తెలియజేస్తుందండి? చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుందండి. ద ఆర్టికల్ ప్రొవైడ్స్ ద ఈక్వాలిటీ బిఫోర్ లా వచ్చేసి 14th లా అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం అడిగారు. సో ఏ సంవత్సరం అండి? 2013వ సంవత్సరం అండి. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడు? 2013. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ ద కింగ్స్ ఇన్ ద రష్యాస్ వర్ ఫేమస్ యాజ్ అనేసి ఇచ్చారు. రష్యాలో రాజులు ఈ పేరుతో ప్రసిద్ధి. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జార్స్ అండి. సార్స్. సో TSARS అండి, టార్స్. సో ఇక్కడ జార్ అనేసి ఇచ్చారు మరి. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. ద కింగ్స్ ఇన్ ద రష్యా వర్ ఫేమస్ యాజ్ టీసార్స్ అండి. సో ఇక్కడ జార్స్ అని ఉంది. సో ఇదే కరెక్ట్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ యాజ్ పర్ ద ఆర్టికల్ అనేసి ఇచ్చారండి. ప్రధాన ఎన్నికల అధికారిని భారత రాష్ట్రపతి ఈ అధికరణ ప్రకారం నియమిస్తాడు. సో ఏ అధికరణ ప్రకారం అండి? 324(2) అండి. 324(2) ప్రకారము మనకు ప్రధాన ఎన్నికల అధికారిని వచ్చేసి భారత రాష్ట్రపతి అయితే నియమించడం జరుగుతుంది. సో ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారండి? రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ పరిపాలనలో ప్రధానమంత్రిని ఈ విధంగా పిలిచేవారు అనేసి ఇచ్చారండి. వాట్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ కాల్డ్ డ్యూరింగ్ శివాజీస్ అడ్మినిస్ట్రేషన్? సో ఏమని పిలుస్తారండి? పీష్వా అని పిలుస్తారు. శివాజీ పరిపాలనలో ప్రధానమంత్రిని ఏమని పిలుస్తారు? పీష్వా అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ఈ మహాజనపదము గంగా నదికి ఇరువైపులా విస్తరించింది అనేసి ఇచ్చారండి. దిస్ మహాజనపద ఈజ్ స్ప్రెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ గంగాస్ అనేసి ఇచ్చారు. సో ఏదండి? మగధ అండి. గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉన్నటువంటి జనపదం ఏదండి? మగధ. నెక్స్ట్ క్వశ్చను తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో తప్పుగా ఉన్నటువంటి వాక్యం వచ్చేసి ఆప్షన్ 1 అండి. చంద్రునికి ఒక పరిభ్రమణానికి 30 రోజులు పడుతుంది అనేసి ఇచ్చారు. 30 రోజులు కాదండి, 29 రోజులే పడుతుంది. సో కాబట్టి తప్పుగా ఉన్నటువంటి వాక్యము ఆప్షన్ 1 అండి. తప్పుగా ఉండేటటువంటిది వచ్చేసి ఆప్షన్ 1. సో కరెక్ట్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి 29 ఉంటే కరెక్ట్ సరిపోతుందండి. చంద్రునికి ఒక భ్రమణానికి చూసుకున్నట్లయితే 27 రోజులు పడుతుంది. భూమికి వచ్చేసి ఒక పరిభ్రమణానికి 365.5 రోజు పడుతుంది. భూమికి ఒక భ్రమణానికి వచ్చేసి 24 గంటలు పడుతుంది. ఇవన్నీ కూడా కరెక్టే. తప్పుగా ఉన్నది ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సుభాష్ చంద్రబోసు వీరి సహకారంతో INAను ఏర్పాటు చేశారు. సో ఎవరి సహకారంతో అండి? జపాన్ సహకారంతో అండి. సుభాష్ చంద్రబోస్ వచ్చేసి ఎవరి సహకారంతో INAను ఏర్పాటు చేయడం జరిగిందంటే జపాన్ సహకారంతో. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ అండి విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యము ఈ నదీ తీరాన నిర్మించబడింది. సో ద విజయనగర ఎంపైర్ వాజ్ బిల్ట్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ అనేసి ఇచ్చారండి. సో ఏ నది అండి? తుంగభద్ర నది ఒడ్డున మనకు విజయనగర సామ్రాజ్యం అనేది నిర్మించబడింది. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను పశ్చిమాసియా సంఘర్షణ ఈ దేశాల మధ్య జరుగుతుంది అనేసి ఇచ్చారండి. ఎప్పుడైనా సరే మనకు పశ్చిమాసియా సంఘర్షణ వచ్చేసి అరబ్బులు యూదుల మధ్యలోనే జరుగుతుందండి. ఈ అరబ్ దేశాలు అలాగే యూదుల దేశాల మధ్యలోనే మనకు ఈ పశ్చిమాసియా సంఘర్షణలు జరుగుతాయి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సరు.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది సంఘటనలను కాలక్రమంలో అమర్చండి అనేసి ఇచ్చారు. కాలక్రమం వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి రష్యా విప్లవం జరిగిందండి. సో ఎప్పుడు జరిగిందంటే 1917లో జరిగిందండి. నెక్స్ట్ వర్సైల్స్ ఒప్పందం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 1919లో జరిగింది. నెక్స్ట్ది యుఎస్ఎస్ఆర్పై జర్మనీ దాడి అండి. సో ఈ జర్మనీ దాడి చూసుకున్నట్లయితే మనకు 1941లో జరిగింది. యుఎస్ఎస్ఆర్పై జర్మనీ దాడి 1941. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1945లో ఏర్పాటు చేశారండి. వాళ్ళు ఏం చెప్పారు, మనకు క్రింది సంఘటనలు కాలక్రమంలో అమర్చండి అనేసి వచ్చారు. సో ఫస్ట్ జరిగింది వచ్చేసి రష్యా విప్లవం అండి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ జరిగింది రష్యా విప్లవం అండి. ఎప్పుడు జరిగింది? 1917లో. నెక్స్ట్ వర్సైల్స్ ఒప్పందం వచ్చేసి 1919లో జరిగింది. నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్పై జర్మనీ దాడి వచ్చేసి 1941. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడిందంటే 1945వ సంవత్సరంలో ఏర్పాటైందండి. సో వీటికి వరుసగా ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, భారత రాజ్యాంగ ప్రముఖ లక్షణం కానిది ఏది అనేసి అడుగుతున్నారు. సో భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు చూసుకుంటే ద్వంద్వ రాజతంత్రము, సార్వత్రిక వయోజన ఓటు హక్కు, బహుళ పార్టీ వ్యవస్థ, ద్వంద్వ పౌరసత్వం అనేసి ఇచ్చారు. సో కానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. భారత రాజ్యాంగంలో ద్వంద్వ పౌరసత్వాలు ఇవ్వరండి. ఏ దేశానికి ఆ దేశానికి ఒక పౌరసత్వం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 లక్షణం కానిది. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశానికి మనం కోరుకుంటున్న భవిష్యత్తు ఒక బృందానికో లేక ఒక వర్గానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితమైనది కాదు అని చెప్పిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరు చెప్పారంటే ఇది మనకు జవహర్లాల్ నెహ్రూ చెప్పారండి. భారతదేశానికి మనం కోరుకుంటున్న భవిష్యత్తు ఒక బృందానికి కానీ ఒక వర్గానికో లేకపోతే ఒక రాష్ట్రానికో పరిమితమైనది కాదు, అందరికీ సంబంధించింది అని చెప్పినటువంటి వారు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, సాంచి స్తూపము ఇక్కడ కలదు అనేసి ఇచ్చారండి. సాంచి స్తూపం ఎక్కడుందండి? మనకు మధ్యప్రదేశ్లో ఉంది. ఆప్షన్ 2 అండి. సాంచి స్తూప ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. స్టాండర్డ్ లాగిట్యూడ్ ఫర్ ఇండియా అనేసి ఇచ్చారండి. భారతదేశానికి గల ప్రామాణిక రేఖాంశం ఏది అంటే 82.5 డిగ్రీలు 30 తూర్పు రేఖాంశమే మనకు ప్రామాణికం అండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, స్వామి వివేకానంద వీరి శిష్యుడు అనేసి ఇచ్చారండి. స్వామి వివేకానంద ఎవరి శిష్యుడు అండి? రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు. స్వామి వివేకానంద ఎవరి శిష్యుడు? రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ క్వశ్చను, 18వ శతాబ్దంలో సమాజంలోని ఎస్టేట్ల సంఖ్య ఏది అనేసి ఇచ్చారండి. ఉన్నత వర్గాలు, మధ్య వర్గాలు, కూలిన వర్గాలని ఓన్లీ మూడు వర్గాలు మాత్రమే ఉండేవాళ్ళు. 18వ శతాబ్దంలో సమాజంలో ఎస్టేట్ల సంఖ్య ఏంటండి? 3. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, సతత హరిత అరణ్యాలు ఈ శ్రేణులలో కలవు అనేసి ఇచ్చారండి. మనకు ఎక్కువగా ఎవరి గ్రీన్ ఫారెస్ట్లు వచ్చేసి ఎక్కడ ఉంటాయండి? శివాలిక్స్ అలాగే పూర్వాంచల్ అండి. 2 కూడా కరెక్ట్ ఆన్సర్లే అవుతాయి దీనికి. సతత హరిత అరణ్యాలు ఏ శ్రేణులలో ఉంటాయంటే ఎక్కువగా శివాలిక్ శ్రేణులు, పూర్వాంచల్ శ్రేణులు, ఈ 2 శ్రేణులలో కూడా మనకు ఇవైతే ఉంటాయండి. బోత్ 3 and 4 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చను, తులసీదాస్ రామచరితమానస్ గ్రంథాన్ని ఈ భాషలో రాశాడు అనేసి ఇచ్చారండి. సో రామచరితమానస్ వచ్చేసి ఏ భాషలో రాశాడండి? అవధి భాషలో తులసీదాస్ అయితే రాయడం జరిగిందండి. సో తర్వాత నెక్స్ట్ దాన్ని హిందీలోకి అట్లా కన్వర్ట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి తులసీదాస్ రామచరితమానస్ గ్రంథాన్ని ఏ భాషలో రాశారండి? అవధి భాషలో రాశారు. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను, దీస్ కేవ్స్ హ్యావ్ మోర్ దాన్ 200 పెయింటింగ్స్ ఇన్ వైట్ అండ్ రెడ్ కలర్స్ అనేసి ఇచ్చారు.
ఈ గుహలు 200కి పైగా ఎరుపు మరియు తెలుపు రంగు చిత్రాలు కలిగి ఉన్నాయి. ఎక్కడండి? చింతకుంట గుహలలో. చింతకుంట గుహలలో వచ్చేసి 200కు పైగా చిత్రాలు ఉన్నాయి. అవి వచ్చేసి ఎలా ఉన్నాయండి? ఎరుపు అండ్ తెలుపు రంగులలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చను, గోదావరి తీరంలో ఉన్న మహాజనపదం ఏది అనేసి ఇచ్చారండి. గోదావరి తీరంలో ఉన్న మహాజనపదము ఏదండి? అస్మక. ఆప్షన్ 3 అండి. గోదావరి తీరంలో ఉన్న మహాజనపదం వచ్చేసి అస్మక. నెక్స్ట్ క్వశ్చను, అతివాద జాతీయ నాయకుడు కాని వారిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఇచ్చినటువంటి వాటిల్లో అతివాద జాతీయ నాయకుడు కాని వారు ఎవరండి? దాదాబాయ్ నెహ్రోజీ అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, మహాస్నానవాటికలు ఇచ్చట కలవు అనేసి ఇచ్చారండి. మహాస్నానవాటిక వచ్చేసి మనకి ఎక్కడ ఉన్నాయండి? మొహంజోదారోలో ఉన్నాయి. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్, కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటే దీనిని సూచిస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇవి ఒకదానికొకటి దగ్గరగా ఉంటే మనకి ఎలా ఉంటుందండి? నేట నిట్రవాలుగా ఉంటుందని. ద ల్యాండ్ ఈజ్ స్టీప్ స్లోప్ అండి. నిట్రవాలుగా ఉంటుంది. నేల వచ్చేసి నిట్రవాలుగా ఉంటుందండి. ఆప్షన్ 2 కరెక్ట్. కాంటూర్ రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటే దేనిని సూచిస్తుంది? నేల నిట్రవాలుగా ఉంటుంది. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, భారత లౌకికతత్వానికి సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో తప్పు వాక్యం ఏంటంటే మనకు చూద్దాము. భారత లౌకికతత్వంలో చట్టం దృష్టిలో అన్ని మతాలు సమానము. ఇది కరెక్టేనండి. ఒక మతము ఇంకొక మతం పైన ఆధిపత్యం చెలాయించదు. ఇది కూడా కరెక్టే. ప్రభుత్వం ఏ సమయంలోనైనా ప్రజల మత స్వేచ్ఛను హరించవచ్చు అనేసి ఇచ్చారు. అలా హరించకూడదండి. సో కాబట్టి తప్పు వాక్యం ఏమవుతుంది? ఆప్షన్ 3. నెక్స్ట్ 4th వచ్చేసి ప్రభుత్వానికి అధికార మతం అంటూ ఏమీ ఉండదు. అన్ని మతాలు కూడా సమానమేనండి. కాబట్టి ఇచ్చినటువంటి ఈ 3 కరెక్టే భారత లౌకికతత్వానికి సంబంధించి. రాంగ్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. తప్పు సమాధానం. సో కరెక్ట్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ది, భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం అడిగారండి. సో ఏ సంవత్సరంలో అండి? 1985 అండి. 1985వ సంవత్సరంలో భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1985. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులను విచారించే కోర్టు ఏది? జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులను వచ్చేసి ఎవరు విచారిస్తారండి? సెషన్ కోర్ట్స్ విచారించడం జరుగుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. ఈ వంశ చరిత్రను తెలుసుకోవడానికి ఇండికా గ్రంథము ఒక ఆధారం అనేసి ఇచ్చారండి. సో ఇండికా గ్రంథం ద్వారా మనము ఎవరి చరిత్రనండి? మౌర్య వంశ చరిత్రను తెలుసుకోవచ్చు. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, 1909లో బ్రిటిష్ ప్రభుత్వము ప్రత్యేక నియోజకవర్గాలను వీరి కోసం ఏర్పాటు చేసింది. సో ఎవరి కోసం అండి? ముస్లింల కోసం ఏర్పాటు చేశారండి. 1909లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది? ప్రత్యేక నియోజకవర్గాలను వర్గాల కోసము ముస్లింలు ఏర్పాటు చేసిందండి. ముస్లింల కోసం ఈ ప్రత్యేక నియోజకవర్గాలను ఆ టైంలోనే వీళ్ళు ఏర్పరిచే వాళ్ళండి. నెక్స్ట్ క్వశ్చను, ఇవి వచ్చేసి మెథడాలజీకి సంబంధించినవండి. ఇప్పటి వరకు కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఈ మార్క్ టెస్ట్లో చూపించిన వాటికి ఆన్సర్స్ అయితే చెప్తాను. ఫస్ట్ది, లాటిన్ భాషలో లైబర్ అనగా ఏది అనేసి ఇచ్చారండి. లైబర్ అంటే స్వాతంత్రము, స్వేచ్ఛ. లాటిన్ భాషలో లైబర్ అంటే ఏంటండి? స్వాతంత్రము ఆర్ స్వేచ్ఛ. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ఉపాధ్యాయుడు బోధనకు ముందు కానీ
బోధన పూర్తయిన తర్వాత కానీ ఉపయోగించే మూల్యాంకనం ఏది అనేసి ఇచ్చారండి. ద ఎవాల్యూషన్ యూజ్డ్ బై ద టీచర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ టీచింగ్ ఈజ్ అనేసి ఇచ్చారు. సో ఏ బోధన అండి? సంగ్రహణాత్మక మూల్యాంకనము, సమ్మేటివ్ ఎవాల్యూషన్ అనేది మనకు బోధనకు ముందు కానీ బోధన పూర్తయిన తర్వాత కానీ ఉపయోగిస్తారండి. సంగ్రహణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బయోగ్రఫీస్ ఆర్ అనేసి ఇచ్చారు. జీవిత చరిత్రలు ఏ కోవకు చెందినవండి? ఇవి వచ్చేసి మనకు జీవిత చరిత్రలు అన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి? సెకండరీ రిసోర్సెస్ అండి, గౌణ వనరుల కిందికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి క్రింది వానిలో ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలు బోధనా పద్ధతుల ఎంపికకు సహకరించేవి ఏవి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఆశయాలు, లక్ష్యాలు, గమ్యాలు, మదింపు పద్ధతులు ఇవ్వడం జరిగింది. సో ఏవండి? మనకు లక్ష్యాలండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లక్ష్యాలు. క్రింది వానిలో ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలు అలాగే బోధనా పద్ధతుల ఎంపికకు సహకరించేవి ఏంటివి? లక్ష్యాలు. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉపన్యాసము ఒక బోధనా విధాన శాస్త్ర పద్ధతి అని తెలిపినది ఎవరు అనేసి ఇచ్చారు. ఉపన్యాసము ఒక బోధన విధాన శాస్త్ర పద్ధతి అని చెప్పింది ఎవరంటే హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను మొదలియర్ కమిషన్ కాలం అనేసి అడిగారు. మొదలియర్ కమిషన్ కాలం వచ్చేసి 1952 నుంచి 53 అండి. 1952 నుంచి 53. నెక్స్ట్ క్వశ్చను గ్రాఫియా అనగా ఏమి అనేసి ఇచ్చారండి. గ్రాఫియా మీన్స్ వర్ణన, డిస్క్రిప్షన్. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ జోసెఫ్ జే వెబర్ ప్రకారము విద్యార్థి వినడం ద్వారా ఎంత శాతం అభ్యాసనం చేస్తాడు? సో ఎంత శాతం అండి? 25%. విద్యార్థి వినడం ద్వారా ఎంత అభ్యాసనాన్ని సాధిస్తాడంటే 25% మాత్రమే. నెక్స్ట్ క్వశ్చను సాంఘిక శాస్త్రము మొదటగా ఏ సంవత్సరము అమెరికా సంయుక్త రాష్ట్రాల పాఠశాల విద్యలో ప్రారంభమైనది? సో ఏ సంవత్సరంలోనండి? 1916. 1916వ సంవత్సరంలోనే మనకేం జరిగింది? సాంఘిక శాస్త్రం మొదటగా అమెరికా సంయుక్త రాష్ట్రాల పాఠశాలలో భాగంగా విద్యలో ప్రారంభమైనదండి. నెక్స్ట్ క్వశ్చన్ చరిత్రను గురించిన విశేషాలను సహేతుకంగా తెలపగలిగేవి ఏవి అనేసి ఇచ్చారండి. చరిత్రను గురించి తెలిపేటి ఏంటివండి? పురావస్తు అవశేషాలండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నెట్ను విపరీతంగా వాడటం వల్ల ఎదురయ్యే మోసాల గురించి విద్యార్థులు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం అనేది ఈ అభ్యాసన లక్ష్యానికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. సో ఏ లక్ష్యానికండి సంబంధించింది? మూల్యాంకనానికి సంబంధించింది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ రోషాక్ స్థిరామరకల పరీక్ష ఏ సంవత్సరంలో రూపొందించారు అనేసి వచ్చారు. సో ఈ పరీక్షను 1921 సంవత్సరంలో రూపొందించారండి. రోషాక్ స్థిరామరకల పరీక్షను ఏ సంవత్సరం అండి? 1921.